శ్రీమాతే నమః. ఒకసారి కైలాసానికి శ్రీ మహావిష్ణువు వస్తారు పరమేశ్వరుణ్ణి కలుసుకోవడం కోసం. గరుత్మంతుడు కైలాసంలోని అందాలన్నీ చూస్తూ మురిసిపోతూ ఉంటారు. అక్కడ ఒక చిన్న పక్షి ఒక చోట కూర్చుని ఉంటుందన్నమాట. ఆ చిన్న పక్షిని చూసి గరుడు మురిసిపోతాడు. సరే, ఈలోగా యమధర్మరాజు గారు వస్తారు. ఆయన కూడా లోపలికి వెళ్ళడానికి. ఆ వస్తున్నప్పుడు యమధర్మరాజు ఆ చిన్న పక్షికేసి అలా చూస్తూ వింతగా లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు గరుత్మంతుడికి అనిపిస్తుంది, అదేంటి యమధర్మరాజు అలా చూశారు అంటే ఆ పక్షికి మూడిందనమాట. ఎలా అయినా సరే ఆ పక్షిని రక్షించాలి అని అనుకుని ఆ పక్షిని తీసుకుని వెళ్ళి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఒక ప్రవాహం పక్కన ఒక బండరాయి ఉంటే దాని మీద వదిలిపెట్టేసి, అమ్మయ్య నేను దీన్ని రక్షించాను అని చెప్పి అక్కడ వదిలేసి ఈయన మళ్ళీ కైలాసానికి తిరిగి వచ్చేశారు. ఈలోపు లోపల నుంచి యమధర్మరాజు బయటకు వస్తుంటే గరుడు అడుగుతారు, యమధర్మరాజా మీరు ఇందాక ఎందుకు ఆ పక్షి వంక అలా చూశారు అని. అప్పుడు యమధర్మరాజు నవ్వుతూ అంటారు, ఆ పక్షికి ప్రాణం పోయే స్థితి వచ్చేసింది, సమయం వచ్చేసింది. కానీ ఆ ప్రాణం ఎక్కడ పోతుంది? కొన్ని వేల మైళ్ళ దూరంలో ఒక అడవిలో ఒక ప్రవాహం పక్కన ఒక చిన్న బండరాయి ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు ఒక పాముకి ఆహారం అయిపోవాలని రాసిపెట్టి ఉంది. ఇది చూస్తే కైలాసంలో హాయిగా సంతోషంగా ఉంది. ఎలాగా అని అనుకున్నాను, కర్మ తన పని తను చేసుకుపోయింది అని చెప్పి వెళ్ళిపోతారు. అంతే, గరుడికి మైండ్ బ్లాక్ అయిపోయింది అంటారు చూసారా, అలా అయిపోయింది. నేను దాన్ని రక్షించాలి అని అనుకున్నాను, కానీ దానికి రాసిపెట్టు ఉన్న దాని ప్రకారమే నేనే చేజేతులో అక్కడికి తీసుకువెళ్ళి దాన్ని అక్కడ కూర్చోబెట్టాను అని అనుకుంటాడు గరుడు. ఆ పక్షి ఆ పాముకి ఆహారం అయిపోయింది. అంటే మనం అనుకుంటాం మన వల్ల అన్ని జరుగుతాయి, మనం ఈరోజు చాలా గొప్పగా ఉన్నాము అని అనుకుంటాం, కానీ ఏ నిమిషానికి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది రాసి పెట్టే ఉంటుంది. మరి అలాంటప్పుడు రాసి పెట్టే ఉన్నప్పుడు మనం ఏం చేయక్కర్లేదు కదండి అని కొంతమంది వితండవాదన చేస్తారు. కర్మ ప్రకారమే అన్ని జరిగితే ఇంక మనం ఏం చేయక్కర్లేదు కదండి అంటారు. క్రిత జన్మలో ఏం చేసుకున్నాము అనేది మనకి తెలీదు. అందుకే ఈ జన్మలో మనం ఎన్నో కష్టాలని బాధలని అనుభవిస్తూనే ఉన్నాం. ఇప్పుడు అనుభవిస్తూ కూడా మనం అనుకుంటాం ఏ జన్మలో మేము ఏం చేసుకున్నామో అని. అలా అనుకుంటూ బాధపడి కూర్చునే కంటే భగవంతుడి పాదాలు పట్టుకుని సత్కర్మలు చేస్తే మనం అనుభవించాల్సింది ఎలాగో అనుభవిస్తాం, కానీ సత్కర్మలు చేస్తే దాని ఇంటెన్సిటీ నుంచి కొంచెం తగ్గించుకోవచ్చు. అలాగే వచ్చే జన్మకి ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుందన్నమాట. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మాస్టర్ ఈకే గారు చేసిన అద్భుతం అనమాట ఇది. మా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మాస్టర్ ఈకే గారి దగ్గరికి ఒక ఆయన వస్తారు. వాళ్ళకి మృగశీర్ష నక్షత్రం వచ్చే సమయానికి పాపం వాళ్ళ ఆవిడ కడుపుతో ఉంటే ఆ మృగశీర్ష నక్షత్రం వచ్చే సమయానికి అబార్షన్ అయిపోతూ ఉండేదన్నమాట. ఆయన హోమియోపతి డాక్టర్ గారు కదా, అంతకు మించి అద్భుత మూర్తి కూడా మాస్టర్ ఏకే గారు. ఆయన మాట అంటే అది నిజమైపోతుంది. ఆయన చేత్తో మందిస్తే ఎటువంటిదైనా తగ్గిపోవాల్సిందే. అయితే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రతి మృగశీర్ష నక్షత్రం రోజే ఇలా ఎందుకు జరుగుతుందని భృగు నాడో గాయత్రి నాడో చెప్పారు, నాకు సరిగ్గా గుర్తులేదు మా వారు. ఆ నాడి చూసి ఇతని గురించి తెలుసుకున్నారు. ఇతను క్రిత జన్మలో ఒక కడుపుతో ఉన్న లేడిని బాణంతో కొట్టేశారు. అక్కడ ఆ లేడిని చంపిన పాపం ఉంది కదా, కడుపుతో ఉన్నప్పుడు ఆ లేడిని చంపేశాడు కదా, అతనే మరుజన్మలో ఇలా పుట్టారు. ఇప్పుడు ఆ కర్మ ఫలాన్ని అతను అనుభవించాడు. అందుకే ఎన్నిసార్లు మృగశీర్ష నక్షత్రం వచ్చినా సరే వాళ్ళ బిడ్డ అలా చనిపోతూ వస్తుంది. కర్మ తీరింది అంటారు చూసారా, మన కర్మ తీరే సమయానికి ఒక సద్గురువు లభిస్తారు. లేదా మనం సత్కర్మలన్నీ చేసుకుంటూ ఉంటే మన కర్మ ఏదో ఒక రోజుకి తీరుతుంది. ఈయన పాప ఫలితం అనుభవించలేదా? అనుభవించారు, కర్మఫలాన్ని అనుభవించారు. ఆ తీరిపోయే సమయానికి మాస్టర్ గారు దయ లభించింది. ఆ తర్వాత ఆయన మందిచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు. వాళ్ళు ఉన్నత ఉద్యోగాల్లో ఇప్పుడు ఉన్నారు. అందుకే సత్కర్మలు చెయ్యాలి. సత్కర్మలు చేస్తే ఏ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా సరే మన జీవితం బాగుంటుంది. ఈ రోజు మనకు అన్ని ఉన్నాయి కదా అని విచక్షణ జ్ఞానం లేకుండా నోటికి ఏదొస్తే అది, చేతికి ఏదొస్తే అది చేసేసాము అని అనుకోండి, మన జీవితాన్ని మనమే రాసుకుంటున్నాం. మన కర్మఫలాన్ని మనమే రాసుకుని భగవంతుడు ఈ కర్మని ఎందుకు తగ్గించలేదు అని భగవంతుణ్ణి నిందిస్తున్నాం. కాబట్టే సత్కర్మలు చెయ్యాలి.
కర్మకి కరుణ అంటూ ఉండదు. నువ్వు ఎక్కడ దాక్కున్నా, సప్త సముద్రాల వెనక దాక్కున్నా, ఎక్కడ ఏం చేసినా సరే కర్మ కాటేస్తుంది. పరీక్షిత్ మహారాజు కథ తెలిసే ఉంటుంది కదా. ఎక్కడున్నారు ఆయన? కర్మ నుంచి తప్పించుకోవాలని అనుకున్నారు, కానీ ఆయన ఎలా చనిపోయారు? అలాగే వరాహమిహిరుడు చరిత్ర చెప్పినప్పుడు కూడా నేను ఒక సంఘటన చెప్పాను. ఆ రాజుగారి కొడుకుకి వరాహం వల్ల చనిపోయే రాసి పెట్టుంది. వరాహమిహిరుడు చెప్తారు, మీరు ఎక్కడ దాచిపెట్టినా సరే ప్రాణాలు పోతాయి వరాహం వల్ల అని. అప్పుడు ఆ రాజుగారు తన కొడుకుని దాచిపెడతారు. ఒకరోజు కొడుకు పైన ఆడుకుంటూ ఉంటే పైనుంచి ఒక గ్రద్ద వెళ్తూ ఆ గద్ద ఒక వరాహ బొమ్మని పట్టుకెళ్తూ ఉంటుందన్నమాట. సరిగ్గా ఈ రాజకుమారుడి మీద ఆ వరాహం బొమ్మ పడిపోతుంది గద్ద నోట్లోంచి. దానికి ఉన్న కోర ఒకటి గుచ్చుకుని ఆ రాజకుమారుడు ప్రాణాలు కోల్పోతాడు. మనం ఎన్ని చేసినా ఏం చేసినా ధర్మం పాదాలు పట్టుకుంటే మనం కొన్నింటి నుంచి తప్పించుకోవచ్చు. కానీ వెర్ర వీగిపోతూ, నోటికొచ్చింది మాట్లాడుతూ, చేతికొచ్చింది చేస్తూ, నేను చేసిందే రైటు అని ఇంకొకరిని నమ్మించటం కోసం మనం ఎంత ముసుగు వేసుకున్నా ఆ ముసుగు కర్మ తీసేస్తుంది. సాధ్యమైనంత వరకు ఇంకొకరిని బాధ పెట్టద్దు, ఇంకొకరిని మనం అనవసరంగా ఏడిపించద్దు. మన కర్మలు మనకి చాలు కదా, మన జీవితంలో మనం అనుభవిస్తున్నవి చాలు, ఇంకా ఎందుకు కర్మ పోగేసుకోవాలి? ఆలోచించండి. కర్మ అంటే శిక్ష కాదు, అది ఒక ప్రతిధ్వని. మనం ఒక కొండ ప్రాంతంలో నిలబడి గట్టిగా అరిచాము అంటే మనకి తిరిగి వినిపించేది మన శబ్దమే. మనం మంచిగా మాట్లాడితే మంచిగానే శబ్దం వెనక్కి వస్తుంది, అరిస్తే ఆ అరుపులే వస్తాయి. కర్మ కూడా సరిగ్గా అలాంటిదే. మనం చేసే ప్రతి ఆలోచన, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని విశ్వంలోకి ఒక శక్తిని వదులుతాయి. ఆ శక్తి తిరిగి మనల్ని చేరుకోవడమే కర్మ. గతం మారదు, కానీ వర్తమానం మన చేతుల్లో ఉంది. నిన్న మనం ఏం చేశామో దానికి ఈరోజు ఫలితాన్ని అనుభవిస్తున్నాం. కానీ ఈరోజు మనం చేసే పనులే రేపటి మన కర్మని డిజైన్ చేస్తాయి. నా జీవితానికి నేనే బాధ్యుణ్ణి అనే ధైర్యాన్ని కర్మ ఇస్తుంది. వేరే ఎవరో వచ్చి మన రాతని మార్చాల్సిన అవసరం లేదు. మన పనుల ద్వారా మన రాతను మనమే మార్చుకోవచ్చు. అందుకే చెడ్డ పనులు చెయ్యొద్దు. సాధ్యమైనంత వరకు మంచి పనులే చేయాలి. ఎందుకంటే మనకి తెలియకుండా మనం చేసే చిన్న చెడు పని అయినా రేపు పెద్ద కష్టంగా మారి మనల్ని చుట్టుముట్టచ్చు. అదే మనం మనస్ఫూర్తిగా చేసే ఒక చిన్న మంచి పని, ఒక చిన్న సహాయం రేపు మనకి కొండంత అండగా నిలబడుతుంది.